ప్రార్థన చేసుకుని ఈ యొక్క అనుదిన ప్రార్థన కూడుకుని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనైన పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ అనుదిన ప్రార్థన కూడిక ద్వారా తండ్రి మమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా నా దేవ జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు జయకరంగా జరిగించండి. ఇదిగో నా తండ్రి కార్యక్రమంలో పాలు పొందుతున్న బిడ్డలందరూ మీరు దీవించండి. ఫేస్బుక్ లైవ్ ద్వారాను, అలాగే ఈ మైక్ శబ్దం ద్వారాను ఎందరైతే నా తండ్రి బిడ్డలు మా ఈ కార్యక్రమం ద్వారా మాకు మిమ్మల్ని కనపరుస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ద్వారా ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారని కీర్తన. హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా, మనసారా ఊరూరా. రారే జనులారా, ఊరూరా నూరారా. హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా, మనసారా ఊరూరా. రారే జనులారా, ఊరూరా నూరారా. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు, తోడు నీడగా నిన్ను కాపాడు నాథుడని పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా, మనసారా ఊరూరా. రారే జనులారా, ఊరూరా నో. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లా కపటం లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటం లేని కరుణా సంపన్నుడని పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా, మనసారా ఊరూరా. రారే జనులారా, ఊరూరా నూరారా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా, మనసారా ఊరూరా. రారే జనులారా, ఊరూరా నూరారా. రాజుల రాజు కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని, రాజుల రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని, నిన్నా నేడు ఏక రీతిగా ఉన్నాడని, నిన్నా నేడు
రీతిగా ఉన్నాడని పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయాని పాడి స్తుతించుచు రారే జనులారా మనసారా ఊరూరా. రారే జనులారా ఊరూరా నూరారా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య సందేశాన్ని, ఈ దినపు వాక్య సందేశం మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడని మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. మహోన్నతుడ, ఈ రాత్రి కాలశంలో ఈ యొక్క అనుదిన ప్రార్థనా కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని, కీర్తించే ధన్యతను దేవా మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి పాడిన కీర్తన ద్వారా మీరు గణపరచబడినారని, మహిమపరచబడి నమ్ముచు పాడిన పాటలు ఉన్న భావాన్ని మా హృదయం అందించు, వాటి ప్రకారంగా మా ఆత్మీయ జీవితం తండ్రి సరిచేసుకున్నట్లుగా సహాయం అందించండి. నేను ఈ సభ మాత్రం వచ్చిన వర్తమానం మా అందరి హృదయాల్లో నూరంతగా ఫలింపజేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము ప్రసంగి గ్రంథము 9, 10, 11, 12 అధ్యాయాలు ఈరోజు ఉంచాలి. ఈ రోజుతో ప్రసంగి గ్రంథము ముగించబడడం జరుగుతుంది. అనగా నేటితో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 21 పుస్తకాలు పూర్తవుతున్నాయి. ఈ రోజుతో ప్రసంగి గ్రంథము పూర్తి చేస్తున్న వారు, సంపూర్ణంగా చదివేటి వారు ఎందరైతే ఉన్నారో వారందరూ ధన్యులు. ప్రతిదినము దేవునికి వాక్యాన్ని చదువుతున్నట్టు వారు ధన్యుడు. చదవని వారు చదివి ధన్యత పొందుకొనవలసిందిగా కోరుచు, ప్రసంగి గ్రంథము 9, 10, 11, 12 అధ్యాయాలని ఈ రోజున ముగింపు అధ్యాయాలుగా మనం చూస్తున్నాం. అయితే మనము ఈ అధ్యాయాల్లో అనేకమైన సంగతులు మనము మానవుని యొక్క జీవితాల గురించి, మానవుని జీవితంలో ఉన్న శ్రేష్టమైన సంగతుల గురించి చాలా సంగతులు మనము ఇంతవరకు మనం 8 అధ్యాయాల్లో మనం విన్నాం. ఈ ముగింపు అధ్యాయంలోనూ కూడా చాలా ఉన్నతమైన భావాలతో కూడిన సంగతులు దేవుని గ్రంథంలో మనం చూడవచ్చు. 9వ అధ్యాయంలో మనం చూస్తే ప్రధానంగా మొదటి 6 వచనాల్లో ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అనే ఒక మాటను మనం గమనించవచ్చు. అనగా సమస్తము కూడా దేవుని చేతిలో ఉన్నది అనే విషయాల గురించి మనము ఆలోచించవచ్చు. 9వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకుంటుని. ప్రభునందు ప్రియులారా, మనం గమనించగలిగితే భూమి మీద మనుషుడు అనుకుంటాడు, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న విజ్ఞానం మనుషుల్ని ఏం చేస్తుందంటే, మేము దేవుని కంటే గొప్పవారము. ఎందుకంటే మేము అంతరిక్షంలోనికి రాకెట్లను మేము ప్రయోగించగలిగే స్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ఇంతటి విజ్ఞానము విస్తృతంగా వ్యాపించిన ఈ పరిస్థితుల్లో, ఈ ప్రపంచంలో మనుషుడు చాలా వెర్రవీగిన మనస్సును కలిగిన వాడు ఉన్నాడు. ఎలాగనంటే, ఈ లోకంలో ఉన్న అనేకమైన ఇన్వెన్షన్స్ అంటారు, అనగా కనిపెట్టిన సంగతులు, చాలా సంగతులు ఉన్నాయి. చాలా వాటిని మనుషులు కనిపెట్టాడు, నిజంగా గొప్ప సంగతి. కానీ అంటే ఇలా అంటే కొంచెం పొరపాటుగా ఉంటుందేమో కానీ, భారతీయులు ఏం కనిపెట్టారంటే బహుశా వాళ్ళు కని పెడుతున్నారు తప్ప, అనగా పిల్లల్ని కనిపెడుతున్నారు తప్ప, మనం మిగిలిన దేశాల వారిని మనం చూసినప్పుడు వారు ఏదో ఒక నూతనమైన వస్తువును కనిపెడుతుంటారు. అందుకని మనం ఎక్కువగా ఫారెన్ వస్తువు అని తెగ మనం ఉబలాట పడుతుంటాం. అంటే ఈ రోజున దురదృష్టం ఏంటంటే మనం కూడా ఈ రోజున మనం కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే అఫ్కోర్స్ ఈ రోజున చాలా మంది మన దేశస్తుల్లో కూడా అనేక మంది విదేశాల్లో ఉంటూ ఎన్నో సంగతులు వారు కనిపెడుతున్నారు. వారి యొక్క జ్ఞానం ద్వారా ఆ ప్రపంచానికి గొప్ప గొప్ప సంగతులు కనబడుతున్నాయి. మన భారతదేశంలో ఎవరైనా ఏదైనా ఒకటి కనిపెడితే ఆ కనిపెట్టిన దానిని పాడు చేసే పరిస్థితులు చాలా మంది ఉంటారు.
మొన్న మధ్య ఏదో వార్తల్లో నేను చూస్తాను, పెట్రోల్ గురించి విన్నాను. అంతకుముందు ఎప్పుడో నా చిన్నతనంలో చదువుకున్నాను. ఆకుల రసం నుండి పెట్రోల్ తీస్తున్నాడని విన్నాను. ఇలాగ కొన్ని మన వాళ్ళు తయారు చేసినా కూడా, కనిపెట్టినా కూడా వాటిని బయటికి రానివ్వకుండా ఏదో ప్రాంతీయ భేదం చూపించో లేకపోతే కుల భేదం చూపించో వాటిని అణగదొక్కే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఏది ఏమైనా కూడా మనుషుడు ఎన్నో కనిపెడుతూ ఎన్నిటిలో సౌకర్యవంతమైన పరిస్థితులు మనుషుడు కలిగిన వాడు ఉన్నాడు. ఎన్నో సౌకర్యవంతమైన పరిస్థితులు, ఒక అనాగరికమైన పరిస్థితుల్లో నుండి అనగా మానవుడు, చాలా మంది అంటారు, నిప్పును కనిపెట్టడమే అతను మానవిక జీవితంలో ఒక గొప్ప మలుపుగా చెబుతూ ఉంటారు, అభివర్ణిస్తుంటారు. అలాగే ఈ రోజు మనం గమనించగలిగితే, ఈ రోజున ఆనాడు ఆది మానవులు అనబడిన వారు, ఆది మానవుడిగా ఉన్నట్టే వారు రాళ్లను వారు సాధనాలుగా చేసుకునేవారు. అందుకని రాతి యుగం అనేటువంటి వారు. అంటే రాతి యుగంలో మనుషులు లాగా ఇప్పుడు మనం లేము. ఇప్పుడు నవీన యుగంలోకి వచ్చేసాం, నవయుగంలోకి వచ్చేసాం. ఈ నవయుగంలో చాలా సున్నితమైన రీతిగా, చాలా సున్నితమైన వాటిని మనము కనిపెడుతూ చాలా ఉన్నతమైన పరిస్థితులు, సౌకర్యాలు మనం పొందుకుంటున్నాం. అనుకుంటాం అంతా నా చేతిలో. అందుకని ఈ రోజున మానవుడి చేతులు రిమోట్ అనేది ఉంది. ఆ రిమోట్ తోటి తన చేతిలోనే సమస్తం పెట్టుకుని అతను ఏదైనా, ఈ రోజున కారు నడపాలన్నా లేకపోతే మన ఏ టీవీనైనా ఏదైనా సమస్తం కూడా చేతిలో పెట్టేస్తాడు. ఒక రిమోట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అనుకుంటున్నాడు, నా చేతులు రిమోట్ ఉంది కాబట్టి నేను ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఏ ఛానల్ కాబట్టి ఆ ఛానల్ వెళ్తుంది, వాల్యూమ్ పెంచాలంటే వాల్యూమ్ పెరుగుతుంది, ఇంక ఏదైనా సరే. అంటే మీరు గమనించగలిగితే మనుషుడు అనుకుంటున్నాడు, ఇంత చేయగలిగాను, ఇక నా వల్ల అనగా నాకు నా దేవుని వాక్యం మన లోకంలో మనం కొన్ని సంగతులు మనం చూసినప్పుడు చాలా మంది మనం అనుకుంటాం, ఇంత టెక్నాలజీని మనము కనిపెట్టాము కదా, ఇంత టెక్నాలజీ మనం కనిపెట్టాం కాబట్టి ఇక మనకు తిరుగు లేదు, మనకు ఎదురొచ్చేవారు ఎవరూ లేరు, ఇక మనల్ని మించిన వారు ఇంకెవరో కూడా లేరు అనే భావనలో ప్రస్తుత ప్రపంచం అంతా కూడా ఉంది. మనిషి తన జ్ఞానాన్ని బట్టో, తన బలాన్ని బట్టో, తనకున్న ఆ అందాన్ని బట్టో అతిశయిస్తూ ఈ రోజున మనుషుడు దేవుణ్ణి విస్మరించినట్టు వాడిగా ఉన్నాడు. అయితే 9వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని. మీరు గమనించు, నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను. అంటే వారు ఏమేమి చేసినా అదంతా కూడా ఎవరి వశంలో ఉన్నట్టున్నారు? దేవుని వశములో ఉన్నది. అందుకని మనం దేవుని సెలవు లేనిదే మనము ఏది కూడా మనం చేయలేమనే విషయాన్ని ఈ రోజు ప్రస్తుత లోకం మనం ఎరిగిన వారు ఉండాలి. ఈ వైరస్ ప్రభావం రాకముందుగా మనుషుడు అదే అనుకున్నాడు, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, ఏదైనా నేను చేయగలను అంటే ఒక ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వైరస్ వచ్చిందో, వైరస్ కొంత మనుషులకు జ్ఞానాన్ని నేర్పించింది అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా కొంతమందిలో అటువంటి అజ్ఞానంతో కూడిన మనుషులు ఉన్నారు. కానీ ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని దేవుని వశములో ఉన్నవి మనం ఏం చెయ్యాలన్నా, అందుకని అన్నాడు, మనుషుల వశమున లేదన్న సంగతిని అది ఎంతయో వారి వలన కాదు. ఎవరి వలన కాదు? వారి వలన కాదు. మన ఆదికాండం 11వ అధ్యాయం మనం చూస్తే మనుషులు అనుకున్నారు, మనం భూమి మీద చెదిరిపోకుండా, ఇటు చెదిరిపోకుండా ఒక గొప్ప గోపురాన్ని మనం కడదాము, ఆకాశం అంటే ఒక గోపురాన్ని కడదామని భావించారు. ఏమైందో మనం ఎరిగిన వారు ఉన్నాం. ఆదికాండం 11వ అధ్యాయం మనం చూస్తే దేవుడు వారి భాషలను తారుమారు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఏమైంది? అందుకని అక్కడ బాబేలు గోపురం అనే పదం అక్కడ చూస్తాం. బాబేలు అనగా తారుమారు అనే ఒక అర్థం ఉంది. ఈ రోజున మన జీవితాలు అందుకనే అంటూ ఉంటాం, కొంతమంది మనుషులు ఏమన్నా అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కొంతమంది మనుషులు ఏమంటుంటారంటే, ఏమంటే మనం అనుకున్నదల్లా జరిగితే ఇంకా దేవుడు ఎందుకండి అంటారు కొంతమంది. నిజమే కదా. ఈరోజు చాలా మంది ఈ రోజున దేవుడికి వచ్చినట్టు ఆలోచనలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, నిజమేనండి మనం అనుకున్నదంతా జరగదు, అనుకున్నదంతా జరిగితే ఇంకా మనకు దేవుడితో పని ఉంది. ఈ రోజున అటువంటి ఆలోచనతో ఉండి ఈ రోజున మనుషులు, ఈ రోజు ఇప్పుడు వాక్యం వస్తుంది 9వ అధ్యాయంలో, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అనగా సమస్తము కూడా ఆయన వశంలో ఉంది. అందుకని మనం కూర్చుండుట, మనం లేచుట ఆయన ఎరిగిన దేవుడు. కొన్ని సందర్భాల్లో కొన్ని మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని అసాంఘికమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
కొన్ని భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతకుముందుకి నేను వాట్సాప్లో చూస్తే యానంలో ఎవరో మద్యం త్రాగడానికని వెళ్ళి అక్కడ ముమ్మిడివరంలో ఒక ఇద్దరు యువకులను కత్తితో పొడిచారు. అందులో ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు అని చెప్పేసి విన్నాను. అంటే వారు కొవ్వూరు నుంచి అక్కడి నుంచి వచ్చారని చెప్పేసి వార్తలు వింటున్నాం. అంటే ఏమవుతుందంటే మనిషి యొక్క స్వభావం ఏమవుతుందంటే తనకున్న వ్యసనాలు కావచ్చు, తనకున్న దురలవాట్లు కావచ్చు, మనిషిని పాడు చేసి నేను ఏదైనా చేయగలను. ఈ రోజున సినిమాల్లో ఉన్న హీరోల మాదిరిగా వాళ్ళు చేసేటి కొన్ని కార్యక్రమాలు బయట సమాజంలో చేయడానికి చాలా మంది ఉత్సాహపడుతుంటారు. ఈవెన్ చిన్నపిల్లలు సైతము ఈ రోజున సినిమాల ప్రభావము, సీరియల్ ప్రభావము వారి మీద పడి వారి వల్లే చేద్దామంటారు. అందుకని ఆ సినిమా వేసే ముందు కావచ్చు, లేక ఆ సీరియల్ ప్రారంభించే ముందు కావచ్చు, ఇందులోనే కూడా కల్పిత కథలు, ఇవి కేవలము నిపుణుల సమక్షంలో జరిగించాలి అని కొన్ని హెచ్చరికలు చేస్తుంటారు. అంటే ఈ రోజున పిల్లలు మనం సమాజాన్ని మనం చూస్తుంటే, ప్రపంచాన్ని మనం గమనించినప్పుడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే నేను శక్తివంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివైన వాడిని, నేను ఏదైనా చేయగలను, అన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి, రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉంది అనే ఒక ఉద్దేశంతో మనుషుడు జీవిస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథం బోధిస్తుంది ఏది కూడా మనుషుని వశములో లేదు. 9వ అధ్యాయం మనం చూద్దాం. మనుషుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదు అనే సంగతి. అంతా వారి వలన కాదు. ఈ రోజున మనం ఏం చేసినా, ఒక ఇల్లు కట్టినా వాక్యం వస్తుంది, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చెత్త కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అని హెబ్రీపత్రిక 3వ అధ్యాయం చెప్పాం. మరి మనమేమంటాం? ఇది నేనే కట్టానండి, నా తెలివితేటలతో, నా జ్ఞానంతో నేను కట్టాను, నా గొప్పతనంతో నేను కట్టాను, నా ధనంతో నేను కట్టానంటాం. కానీ దేవునికి వాక్యం వస్తుంది, అది నేనే కట్టాను. సమస్తం ఎవరి చేతనే కట్టబడుతుంది అని, అది ఎవరి వల్ల కట్టబడుతుంది? దేవుని వల్లనే కట్టబడుతుంది. ఈ రోజు పిల్లలు దేవుడు నీకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇస్తున్నాడు కనుకనే నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు. అందుకని ఏది మన చేతిలో లేదంటే, అందుకని మనం విలాపవాక్యంలో మనం ఎరిగిన వారు, ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు లేడు. అందుకని యాకోబులో కూడా మనం ఎక్కువగా మనం చదువుతుంటాం, నేడైనను రేపైనను ఒక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రెండని చెప్పుకున్న వాళ్ళ మీ జీవమే పట్టిది, మీరు కొంతసేపు కనబడి అంతలమైపోయి ఆవిరి వంటి వారే. కాబట్టి రోజుల పిల్లలు ఈ లేఖనాన్ని వింటున్న నీవు నేను కూడా మన వశములో ఏదీ లేదు, సమస్తము కూడా దేవుని విషయంలో ఉంది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుడిని కనుక వేడుకుంటే, దేవుడిని కనుక మనం ప్రార్థిస్తే, దేవుడు మన జీవితాలను ఆయన చక్కపరచగలిగే శక్తిమంతుడనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఈ రోజున దేవునిక వశములోనే సమస్తం ఉంది, మన వశంలోకి ఏది కూడా లేనే లేదు అనే విషయాన్ని మనము ఎరిగిన వారు ఉండాలి. తర్వాతగా ఈ 9వ అధ్యాయంలో మనము ఒక మాట మనం చూస్తే, అక్కడ మనము 6వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ న్యాయంగా మనం గమనించినప్పుడు 5, 6 వచనాల్లో బ్రతికుండు వారి గురించి, చచ్చిన వారిని గురించిన విషయాలు మాట్లాడుతూ, చనిపోయిన వారు ఏమీయో ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. పిల్లల ప్రార్థన బాగా జరుగుతున్నట్టుంది. హని కరెక్ట్గా ప్రార్థన టైంలోనే ఆటలు మొదలు పెడతారే, ఎంతవరకు ఆడుకోరే మీరు? అపవాది బిడ్డలా తయారయ్యారండి మీరు, సాతన బిడ్డలాగా. ఇంత దారుణమా? ప్రతిరోజున ఒక అరగంట సేపు ప్రార్థనకి మీరు సహకరించలేకపోతున్నారు. తొమ్మిదవ అధ్యాయము 6వ వచనంలో, వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగువట్లు దేని యందును వారికి నెప్పటికీ వంతు లేదు. అంటే ఏమర్థమవుతుందంటే, ఈ రోజున నీవు నేను కూడా గుర్తించవలసింది ఏంటంటే, ఇక చనిపోయిన వారిని గురించినటువంటి మాట 9వ అధ్యాయం మాట్లాడుతూ 6వ వచనం, వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగువట్లు దేని యందును వారికి నెప్పటికీ వంతు లేదు. ఈ రోజున భూమి మీద ఉంటుండగానే ప్రేమలు కావచ్చు, పగలు కావచ్చు, అసూయలు కావచ్చు, ఏదైతే కావచ్చు, ఇక ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, ఇక ఈ భూమిని విడిచిపెట్టిన వారు ఎవరు కూడా
ప్రేమించడం కానీ, పగపెట్టుకోవడం కానీ, మన చుట్టూ తిరగడం కానీ, మన మీద రావడం కానీ ఇవేమీ జరగవు. కానీ ఇప్పటికీ కొంతమంది వాటిని నమ్మి ఆ భ్రమలో జీవించేటి వారు ఉన్నారు. లేనే లేదు. బైబిల్ బోధిస్తుంది దేవునికి గ్రంథానికి వారికి ఇక ఎప్పటికీ కూడా సూర్యుని క్రింద జరుగు వాటిలో ఇక నెప్పటికీ కూడా వంతు లేదు. ఈ రోజున లేఖనం కనుక మనము ఆలోచన చేస్తే మరొక చక్కటి మాట 9వ అధ్యాయం మనం చూస్తే 9వ అధ్యాయంలో ఒక మాట మనం 10వ వచనం చూస్తే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఒక పని విషయంలో ఇక్కడ మాట్లాడుతూ ఎలా చేయమని వాక్యం రాబడుతుంటే నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. అసలు నీ శక్తి లోపం లేకుండా చేయి. అనగా నీకు ఏదైతే పని అప్పగించబడిందో ఆ పనిని నువ్వు యథార్థముగా, నమ్మకముగా, విశ్వాసంతో. కొంతమందికి పని అప్పగిస్తే ఎందుకు ఇచ్చారో బాబు ఈయనకి పని మధ్యలోనే వదిలేస్తారు. పని ప్రారంభించిన గతంలో కూడా మీతో మాట్లాడడం జరిగింది. పని ప్రారంభించడానికి ముందే నాకు కావాలంటూ ఉంటారు. అంటే ఒక పని స్టార్ట్ చేయడు, పని ప్రారంభించినా కూడా ఆ పనిని ముగించిన వారు ఉంటారు, ఆ పనిని కొనసాగించిన వారు ఉంటారు. ఆ పనిని కూడా సరిగా ఏదో కింద మీద పడి ఏదో జరిగిందమ్మా అన్నట్టుగా చెప్తుంటారు. అలాగే ఒక పనిని మనసు పెట్టి చేస్తే ఒక రకంగా ఉంటుంది, మనసులో లేకుండా ఏదో మొక్కుబడిగా చేస్తే మరొక రకంగా ఉంటుంది. ఇది మనం ఎరిగిన వారు ఉన్నాం. అందుకని కొంతమంది కొన్ని పనులు మనం చూసినప్పుడు వాడు ఏదో చేశాడు కానండి, పని చేశాడు కానండి, దానివల్ల ప్రయోజనం లేదని అంటారు. కానీ బైబిల్ బోధిస్తుంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చేయి. అందుకనే సామెత గ్రంథంలో తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వాడు అలుపు ఎదుటి కాదు రాజులు ఎదుటిని కూడా నిలుచు. ఈరోజు నీకు అప్పగించబడిన పని అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైతే కావచ్చు, ఆ పనిలో నువ్వు నిపుణతను సంపాదించాలి. ఆ పనిని నీ శక్తి లోపం లేకుండా చేయగలిగితేనే అది గొప్పగా ఉంటుంది. ఈ రోజున కొంతమంది అటువంటి రీతిగా మనం చూసినప్పుడు కొంతమంది లాభం వచ్చినా రాకపోయినా, నష్టం వచ్చినా సరే ఆ పనిని ఎంతో నమ్మకంగా చేస్తారు, ఎంతో చక్కగా ఆ పనిని వారు జరిగించడానికి ఇష్టపడుతుంటారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని పని విషయంలో కూడా అలాగే ఉండగలగాలి. దేవుని పని విషయంలో కూడా మనము ఎంతటి నమ్మకత్వం మనం కలిగి ఉండాలంటే అది శక్తి లోపం లేకుండా మనం చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించిన శక్తిని బట్టి మన శక్తి, అందుకనే నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, సేవించు అని మాటలు మనం చూస్తాం. అంటే ఈ రోజున పిల్లల లేఖనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని గ్రంథాన్ని కనుక మనం పిల్లల పరిశీలన చేయగలిగితే వాక్యం బోధిస్తుంది నీ శక్తి లోపము లేకుండా, నీ శక్తి లోపం లేకుండా. కాబట్టి మీరు గమనించండి, ఈ రోజున నీవు దేవుడు నీకు ఇచ్చిన శక్తిని, ఒకవేళ ఆ శక్తి ని శక్తి అంతటి ద్వారా ఆ పని నువ్వు చేయకుండా, నీ శక్తి అంతటిని ఉపయోగించి నువ్వు ప్రభువుని సేవించకుండా, ఒకవేళ నువ్వు నీ శక్తిని ఒకవేళ దాస్తున్నావేమో. కొంతమంది పని బద్దకొస్తూ ఉంటారు, కొంతమంది పని చేయగలరు కానీ చేయకుండా. ఈ రోజున కొంతమంది దాన్ని పని దొంగలు అంటారు. కొంతమంది ఏమంటే పని దొంగలు అంటే, పని దొంగలు అంటే అర్థం ఏంటి అంటే పని చేయగలరు, పని చేయగలిగి ఉండి కూడా ఆ పని చేయకుండా ఈ రోజున కొంతమంది కాలం గడుపుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం వస్తుంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. ఎందుకంటే నువ్వు పోయే పాతాళం నందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. నువ్వు పోయే పాతాళంలో బ్రతికుండగానే కొంతమంది చూస్తుంటే వారు కష్టపడుతుంటారు, 24 గంటలు కష్టపడుతుంటారు, చాలా ఎక్కువ సమయం కష్టపడుతుంటారు, చాలా ప్రయాసపడుతుంటారు. అంటే ఆ మాట ఎందుకు ఆ వ్యక్తులు మీరు జ్ఞాపకం చేస్తారంటే, బ్రతికుండగానే కదా పని చేయాలి. మనం చనిపోయిన తర్వాత మనం ఏ పని చేయలేంగా. కాబట్టి ఈ రోజున పిల్లలు మనం గమనించినట్టు, ఈ రోజున బ్రతికున్న మనము పని చేయడానికి ఎందుకో సాకులు చెప్పేటివారు ఉన్నారు, పని చేయడానికి పని దొంగలుగా ఉన్నారు. ఈ రోజున కొంతమంది ఒళ్ళు వంచని వారుగా ఉన్నారు. ఈ రోజున చాలా మంది తమ యొక్క జీవితంలో ఇటువంటి ఆలోచనతో జీవిస్తున్నారు. కానీ ఏ పనినైనా కూడా శక్తి లోపం లేకుండా చేయి. తద్వారా ఆ పని నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ పని ద్వారా నీకు గొప్ప బహుమానం నీకు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే అది దేవుని పని కూడా నువ్వు చేయగలగాలి. నీ సొంత పని మాత్రమే కాదు, దేవుని పని విషయంలో అలాగే ముందుకు రాగలగాలి. ఆనాడు ఆదిమ అపోస్తలుడు కూడా వారి శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో
వారు దేవుని పని వారు జరిగించారు, దేవుని సేవ వారు చేశారు, శక్తి లోపం లేకుండా వారు ప్రయాసపడ్డారు, ప్రభువునందు వారు ప్రయాసపడ్డారు. కాబట్టి ఈ రోజున ఈ శతాబ్దంలో ఇంతవరకు కూడా మనం దేవుని గురించి మనం తెలుసుకోవడానికి ఆయన గ్రంథాన్ని, ఆయన మాటలు మనం కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ఆదిమ సంఘము, ఆదిమ అపోస్తులు వారు వేసిన పునాది. ఈ రోజు పిల్లలు నువ్వు దేవుని పని విషయంలో ఎటువంటి ఆలోచనతో నువ్వు జీవిస్తున్నావు? దేవుని పనిని ఏదో మృక్కుబడిగా, నామకార్థంగా నువ్వు జరిగిస్తుంటే, వేషధారణతో నువ్వు జరిగిస్తుంటే అది ఆశీర్వాదానికి కారణం కాదు. నీ శక్తి లోపం లేకుండా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని వాడు ప్రేమించినప్పుడు దేవుడి దగ్గర బహుమానం మనకి అనుగ్రహిస్తాడు. తర్వాతగా మనము ఈ 9వ అధ్యాయంలో ఒక చిన్న ఉపమానాన్ని మనం చూడవచ్చు. 13 నుండి మనం చూస్తే 13వ వచ్చి నుండి మనము గమనించినప్పుడు ఒక చిన్న పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ చిన్న పట్టణములో మనం గమనించినప్పుడు జ్ఞానము యొక్క భేదవాడు నుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించడు, అయినను ఎవరునూ ఆ భేదవాడిని జ్ఞాపకం ఉంచుకోనలేదు అంటున్నారు. అంటే ఈ రోజున పిల్లల దేవుని యొక్క లేఖనాన్ని కనుక మనము ఆలోచించగలిగితే జ్ఞానము కలిగిన ఒక భేదవాడు అన్నారు. అంటే భేదవాడు జ్ఞానము తృణీకరింపబడిన మాట 16 వచ్చిన మనం చూస్తున్నాం. భేదవారు ఎంతటి జ్ఞానవంతులైనా ఈ రోజు కొంత చూడండి, మనం మట్టిలో మాణిక్యాలు అంటూ ఉంటాం. మనం అంటే మట్టిలో మాణిక్యం అంటే ఎందుకు పనికిరాని వారు, ఒక దిగువ స్థితిలో ఉన్నవారు, దిగువ స్థాయిలో ఉన్నవారు, అటువంటి వారు ఎంతో ఈ రోజు ఒలింపిక్స్ లో మనం చూసినప్పుడు ఒలింపిక్స్ లో కొంతమంది బంగారు పథకాలు సాధించేంటి ఆ క్రీడాకారులు మనం చూస్తున్నాం. మొన్న మధ్య ఎక్కడో అమలాపురం నుంచి ఒక అబ్బాయి ఎక్కడికో ఏదో ఒక టోర్నమెంట్కి ఏదో వెళ్ళాడని విన్నాను. అంటే కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు మన ప్రాంతం నుండి మన ప్రాంతం నుండి అటువంటి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు నిజంగా అంత గొప్ప సంగతి. కానీ ఈ రోజున మనం గమనించండి, ఈ రోజున ప్రపంచంలో మేధావులుగా పిలువబడుతున్నారు, గొప్ప గొప్ప క్రీడాకారులుగా పిలువబడుతున్నారు, లేదా గొప్ప నటులుగా పిలువబడుతున్నారు, లేదా గొప్ప వైద్యులుగా పిలువబడుతున్న వారిలో ఎక్కువ శాతము ధనికులైన వారికి కనబడుతున్నారు. అయితే భేదవారిలో కూడా జ్ఞానవంతులు అనబడిన వారు ఉంటారు. వారి దగ్గర డబ్బు అయితే లేదు, కానీ వారి దగ్గర జ్ఞానం మాత్రం. అందుకని చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది బాసులు ఉంటారు ఆఫీసుల్లో, కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు. ఆఫీసర్లకు ఏం తెలియదు, ఆ పక్కన ఉన్న అటెండర్కి కావచ్చు, లేదా క్లర్క్ కావచ్చు, లేదా ఫైల్ మోసేవాడి కావచ్చు, వాడికి బాగా వీడికంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఆఫీసర్ కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన. కానీ వాడు ఎక్కడున్నాడు? ఒక అటెండర్లుగానే ఉండిపోయాడు. ఇతను మాత్రం ఒక పెద్ద ఉన్నతోద్యోగి, వాడికి ఏమీ రాదు, అంటే రాదు. ఈ రోజున ప్రస్తుతం ఎలా ఉంటుందంటే ధనమే అన్నిటికీ మూలం అన్నట్టుగా ఈ రోజున ధనం ఉంటే వాడు జ్ఞానవంతుడే. ఒక ఐశ్వర్యవంతుడు, ఒక ధనవంతుడు ఏదో ఒక మాట చెబితే ఆ మాటకు గొప్ప విలువ ఉంటుంది. అదే భేదవాడు చెబితే విలువే ఉండదు. అదే మాట బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తుంది. ఈ రోజున నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క మాటలు మనం ఎంత మనకి ప్రోత్సహిస్తున్నాయో, ఎన్ని గొప్ప సంగతులు మనకి తెలియజేస్తున్నాయో పిల్లలు మనం గమనించగలిగితే భేదవారి జ్ఞానము తృణీకరింపబడుతుంది. అలా అన్నంత మాత్రాన నువ్వు నిరాశపడవలసిన పని లేదు, నిరుత్సాహపడవలసిన పని లేదు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూస్తే ఈ రోజున మన వాక్య భాగాన్ని బట్టి మనము గమనించినప్పుడు అక్కడ ఒక పని జరిగింది. 15 వచ్చంలో జ్ఞానము గల యొక్క భేదవాడు నుండి తన జ్ఞానము చేత పట్టణమును రక్షించెను. అనగా అది కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ నీ జ్ఞానము ఒకవేళ అది బయటికి రాకపోవచ్చు. ఈ రోజు ఎంతో మంది కొన్ని ఇంతకుముందు మీకు ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేశారు, కొన్ని గొప్ప వాటిని కనిపెడుతుంటారు. న్యాయంగా కనిపెట్టిన వాడు వెనక వారి క్రింద వెనక చాలా మంది ఉంటారు. కానీ ఎవరి పేరు బయటకు వస్తుంది? ఒక ధనవంతుని పేరు బయటకు వస్తుంది. మరి మిగిలిన ఆ పని చేసినట్టు వారు అంటే మీరు గమనించండి, అన్నంత మాత్రాన నిరాశపడిపోకూడదు. అది అనేక మందికి ప్రయోజనకరంగా మారుతుంది కనుక అనేక మంది ప్రయోజనకరమైన వాటి విషయంలో ఈ రోజు నీవు నేను కూడా వెనుకడుగు వేయకూడదు. 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయానికి వచ్చేస్తే 10వ అధ్యాయంలో మనకి బాగా పరిచయమైన ఒక మాట ప్రారంభోత్సవంలో మనం చూస్తున్నాం. బొక్క వాని తైలములో చచ్చని ఎగురపాటి చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులు ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టను. కాబట్టి కొంచెము అనే మాట అంటే బొక్కవాణి తైలములో చచ్చిన ఈగల పోట చేత అది చెడు వాసన కొడుతుంది.
ఈరోజు మన జీవితంలో, మానవిక జీవితంలో, మన ప్రవర్తనలో ఈ రోజున అందుకనే చాలా మంది ఒక మాట అంటారు, ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే చెడ్డ పేరు సంపాదించుకోవడానికి ఒక సెకను కూడా ఒక సెకను కూడా అది తక్కువే. అనగా అర సెకండ్లోనే మనం ఏమైపోవచ్చు, మనం చెడ్డవరం అయిపోవచ్చు. కానీ మంచి పేరు సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే మంచి పేరు చెరగొట్టుకోవడానికి ఒక సెకను సరిపోతుంది. అంటే మీరు గమనించగలిగితే ఈ రోజున అనేక మంది మనుషులు లోకంలో అనేక మంది నీతిమంతులుగా పిలువబడుతున్నారు, అనేక మంది మంచివారుగా పిలువబడుతున్నారు, అనేక మంది గొప్ప గొప్ప వారుగా పిలువబడుతున్నారు. అనేక మంది పిల్లలు ఈ రోజున లోకంలో జీవిస్తున్నట్టు అనేక మంది వ్యక్తులు తమ జీవితాల్లో చిన్న చిన్న వాటిని అదే అంటారు కొంతమంది. ఏమండి, మన గతంలో కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఏమంటే మనిషి మంచోడే గానండి, అతను కొంచెం కోపం ఎక్కువండి. మనిషి మంచోడే గానండి, కొంచెం తాగుతాడండి. మనిషి మంచోడే గానండి, బూతులు మాట్లాడతాడండి. మనిషి మంచోడే గాని అతను చూపు మంచిది కాదండి. మనిషి మంచోడే గానండి అతను అంటారు. అంటే మీరు గమనించగలిగితే మంచితనం అంతా కూడా ఏమైపోయింది అంటే గాని అనే చోట ఎప్పుడైతే మనిషి మంచోడే కానండి అంటారు కొంతమంది. అంటే కాని అంటే అర్థం ఏంటి? అక్కడైతే కొంచెం తేడా ఉంది. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం గమనించగలిగితే కొంతమంది అంటారు, ఏమండి ఆయనకి పేరు పెట్టేవాడు ఎవరు లేడండి, లేకపోతే ఆమెకి పేరు పెట్టేవాడు ఎవరు లేడండి. అసలు అంటారు కొంతమంది, గంజాయి వనంలో తులసి మొక్క లాంటిదండి అంటారు కొంతమంది. అంటే నిజంగా మీరు గమనించగలండి. అంటే మీరు నిజంగా ఈ రోజున మనం లోకంలో ఉన్న సంగతులు కనుక గమనిస్తే ఈ రోజున నీవు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? తిమోతి గురించి మనం చూస్తున్నాం. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందుకునే వాడు అని అపోస్తలుల కార్యాలు 16 మనం చూస్తున్నాం. అంటే తిమోతి ఎటువంటి వాడిగా ఉన్నాడంటే అతడు లుస్త్రలోను ఈకొనియలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందుకునే వాడు ఉన్నాడు. ఈ రోజున నీలో నాలో సాక్ష్యం ఉన్నదా? ఏమంటే నేను మంచోడే కానీ నాకు కోపం ఎక్కువ అండి, మంచోడే కానండి పలానా ఇది ఏదో ఒక అవలక్షణాన్ని, ఒక వ్యసనాన్ని ఈరోజు మనుషులు కలిగి ఉండి చివరికి తమ ఆత్మీయతను పోగొట్టుకుంటారు. అందుకని వాక్యం వస్తుంది, నేను క్రీస్తుని పోలి నడుచుకొచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ రోజున నీవు నేను కూడా పిల్లరా మనము ఎవరి వలె ఉండగలగాలని దేవునికి వాక్యం మనకు వస్తుంది. క్రీస్తు యేసు లాంటి కుమారులు కావాలని దేవునికి లేక మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ రోజున క్రీస్తులో ఎటువంటి పాపం లేదనే విషయం మనం ఎరిగిన వారు ఉన్నాం. అందుకనే ప్రభువు అంటున్న మాట, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? అందుకని ఎబ్రీపత్రికలో అంటున్న మాట, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని వాక్యాన్ని మనము ఎబ్రీపత్రికలో మనం చూస్తాం. అంటే మీరు గమనించగలిగితే ప్రభువులో అందుకని పిలాతు ప్రభువును సిలువేసే పరిస్థితుల్లో పిలాతు అంటున్నమాట, ఆయనలో నాకు ఏ దోషము కూడా కనబడలేదు. పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటుంది. ప్రజలందరూ కూడా ప్రభువును సిలువేస్తుంటే పిలాతు అంటున్నాడు, ఈ మనుషుడు నాకు ఏ దోషము నాకు కనబడలేదు, ఏ నేరము నాకు కనబడలేదు. అంటే మీరు ఆలోచన చేయండి. ఈ రోజున నీలో నాలో ఎటువంటి స్వభావం ఉండగలగాలంటే పెర్ఫెక్ట్ అనమాట, మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు కదా, పెర్ఫెక్ట్ లైఫ్ని మనము లీడ్ చేయగలగాలి. ఇక మనకు అందులో కొంతమంది నాకు పేరిట్టేవాడు ఎవడో కూడా ఉండకూడదండి అంటారు. ఈ రోజున నీవు నేను మనమందరం కూడా పిల్లల దేవునికి లేఖనాన్ని కనుక మనము ఆలోచన చేయగలిగితే, పిల్లలు మళ్ళీ మొదలెట్టారమ్మా, మీరు వాక్యానికి మీరు స్థానం ఇవ్వటం లేదు, చాలా భయంకరమైన తీర్పు పొందుతారు. మీరు శపిస్తున్నాడు అనుకోవద్దు దయచేసి. కాబట్టి మీరు గమనించగలిగితే 10వ అధ్యాయంలో మనం గమనించేప్పుడు బొక్కవాని తెరడు, పిల్లలందరూ మంచివాళ్ళే కానీ సమయానికి పెడతారు. ఏమండి, పగలంతా బాగానే ఉంటారు, కరెక్ట్గా ప్రార్థన టైంలో ఆటలు మొదలెడతారు. అంటే ఏమైంది? ఉదయం నుంచి మంచిగా ఇంట్లో కూర్చుని బుద్ధిగా ఉంటుంది, అసలు బయటికి రాదు మా పిల్లలు, అది మా పిల్లడు అసలు బయటికి రారు, ఇప్పుడే వస్తారంటే ఏమైంది? అంటే దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో ఆటంకం కలిగింపజేసే వానిగా నువ్వు ఉన్నావంటే ఇక నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత వాక్యం చదువుకున్నా, ఎంత భక్తిగా జీవించినా ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుందనే విషయం గమనించాలి, గ్రహించాలి. కాబట్టి ఈ రోజున పిల్లలు మనం ఎంత భక్తిగా ఉన్నా, ఎంత వాక్యాన్ని జ్ఞానాన్ని మనం ఎరిగిన వారు ఉన్నా, ఎంత ప్రార్థనాపరులుగా ఉన్నా, నీ మాటలు,
నీ చూపులు, నీ ప్రవర్తన, అది ఆ భక్తి అంతటిని కూడా పోగొట్టాలి. అందులో యెహెజ్కేలు గ్రంథంలో అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనము చదవడానికి మనం ప్రయత్నించేద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో మనము 18వ అధ్యాయం మనం చూస్తే, 18వ అధ్యాయంలో అక్కడ న్యాయంగా మనం చూసినప్పుడు, దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా అనేటి మాటని అక్కడ తెలియజేస్తున్న విషయాలు మనం ఎరిగిన వారు. అయితే ఒక చక్కటి మాట 33వ అధ్యాయం, అక్కడ ఒక మాట మనం చూస్తే 33వ అధ్యాయంలో మీరు ఒక మాట మనం చూస్తే 33వ అధ్యాయం 13వ వచనంలో, నీతిమంతుడు నిజముగా బ్రతుకును నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలట్లో ఏదియో జ్ఞాపకం తేపడదు. ఏమైంది? యెహెజ్కేలు 33:13 వచనంలో ఒక నీతిమంతుడు గురించి మాట్లాడుతున్నాడు. కానీ వాడు ఆ నీతిని ఆధారము చేసుకుని ఏమంటున్నాడు అక్కడ? పాపము చేసిన ఎడల. పాపము చేస్తే ఏమన్నా అతని నీతి క్రియలట్లో ఏదియో జ్ఞాపకం తేపడదు. ఇంతవరకు ఒక మంచిని సంపాదించుకున్నాం, ఆ మంచి పేరంతా కూడా కొంతమంది అంటారు, ఏమంటే ఇంతకాలం నేను కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని సందర్భాల్లో ఇంట్లో అంటే ఆడవాళ్ళు అంటారు, ఏదైనా ఆ రోజు కూరలో ఏదైనా ఉప్పు వేసినా, బాగా కారం ఎక్కువగా వేసినా, లేకపోతే కూర ఒకవేళ పాడు చేశారు అనుకోండి, అసలు ఈరోజు బాగోలేదు అని అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు అంటారు, ఏమండి ఇన్ని రోజులు వండాను, బాగానే వండాను కదా, ఈ ఒక్కరోజే కదంటే ఎలా ఉంటుంది నీ ఇంట్లో? నువ్వు ఎలా అంటావు? ఈ ఒక్కరోజే కావచ్చు, మంచి ఆకలితో నకనకలాడిపోతున్నావు, మంచి ఆకలి మీద వచ్చావు, చాలా బయట మంచి పని చేసి వచ్చావు, ఒళ్ళు నుంచి కష్టపడి వచ్చి పని చేస్తావు, తీరు ఇంటికి వచ్చేసరికి ఉప్పు రోజుతో ఇంట్లో మీ ఆవిడ అన్నం పెట్టింది, కూరేసి పెట్టింది, ఏమంటావు? మన అంతకుముందు రోజు మంచి బిర్యానీ ఉండింది, మంచి టేస్ట్, ఇంకా మామూలుగా పొగడదు, అబ్బా మంచి భలే ఉండేవి బాబు, నిజంగా తింటే నీ చేతి వంట తినాలి అని మంచి బాగా కూడతాం. ఆ తర్వాత రోజు మొత్తం ఉప్పు కసం చేసేసింది. ఏమైపోయింది? నిన్న వండిన వంట అంత ఉండదు కదా, ఉండవు, నిజమే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 33 వచ్చిన యెహెజ్కేలు గ్రంథంలో నువ్వు నీతిమంతుడివే, నీతి క్రియలు చేస్తావు, గొప్ప పనులు చేస్తావు, కానీ ఆ నీతిని ఆధారం చేసుకుని పాపం చేస్తే ఆ నీతి క్రియలన్నీ కూడా ఏమవుతాయట? జ్ఞాపకమునకు తేబడవు. గంట అయిపోయింది, ఇంకా నీతంతా కూడా కొట్టివేయబడుతుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మంచి నడిచి, అందుకని వాక్యం వస్తే అంతము వరకు నమ్మకంగా ఉండు, మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటున్నాడు. ఎప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలి? ఎప్పటి వరకు మనము విశ్వాసంలో ఉండాలి? మరణం వరకుని. ఏదో ఒక సంవత్సరం కోర్సు కాదు ఇది. విశ్వాసం అనేది, భక్తి అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాల కోర్సు కాదు. ఇదో ట్రైనింగ్ లాంటిది కాదు ఇది. బైబిల్ ట్రైనింగ్లు పొందుతుంటారు కొంతమంది యవనస్తులు, 2 సంవత్సరాల కోర్సు చేస్తారు, బీటీహెచ్లు అంటారు, ఐ అంటారు, ఈ అంటారు, 3 సంవత్సరాల కోర్సు అంటారు, తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికెట్లు పక్కన పెట్టేస్తారు. వారు లోకానుసారంగా బ్రతుకుతుంటారు. నువ్వు 2 సంవత్సరాలు నువ్వు కష్టపడి ట్రైనింగ్ నేర్చుకుంటే, ట్రైనింగ్లో నువ్వు దేవునికి వాక్యం ఎంత నేర్చుకున్నా, ట్రైనింగ్లో నువ్వు ఒక 100% మార్కులు సంపాదించుకున్నా, గొప్ప మంచి మార్కులు నువ్వు ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు సంపాదించుకున్నా, ఏమైపోయింది? అదంతా కూడా వ్యర్థమైపోయింది. మేము ట్రైనింగ్ అయిన పరిస్థితుల్లో కూడా కొంతమంది అలాగే బాగా మొత్తం మంచి కంఠస్థ వాక్యాలు, బాగా ఎక్కువ కంఠస్థ వాక్యాలు అప్పగించిన వారు ఉన్నారు. చక్కగా ప్రతి సబ్జెక్టులో కూడా, అనగా బైబిల్ గ్రంథంలో కూడా ఉన్న అనేక సబ్జెక్టుల్లో చక్కని మార్కులు సంపాదించుకున్న వారు ఉన్నారు. కానీ ఇప్పుడు భ్రష్టులు అయిపోయిన వారు ఉన్నారు, వారు ఎందుకు పనికి రాకున్న వారు ఉన్నారు, త్రాగుబోతులు అయిపోయిన వారు ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నట్టే, ఈరోజు నువ్వు ఎన్ని గొప్ప మార్కులు సంపాదించుకున్నా, ఎంత గొప్ప చదువులు నువ్వు చదువుకున్నా, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ వెయ్యకూడని స్టెప్ కనుక వేస్తే, చెడు పనులు కనుక నువ్వు చేస్తే, చెడు అలవాట్లు కనుక నువ్వు కూరుకుపోతే, అది నీ జీవితానికి మేలుకరము కానీ కాదు. అదే ఈ 10వ అధ్యాయం బోధిస్తుంది. బొక్కావాడి తైలంలో చచ్చిన ఈగలు పడిచేత అది చెడు వాసన కొట్టుడు. అది ఎంతటి విలువైనదైనా సరే, అది ఎంతటి సువాసనతో వెదజల్లేదైనా సరే, అందులో చెడు వాసన. అందుకనే కదా మనము గమనించగలిగితే కూర వండుకునేప్పుడు చేదు కట్టు అంటారు కొంతమంది. ఈ చికెన్ వండుకునేటప్పుడు ఆ కోడిలో చికెన్ చేపలు ఉంటాను, ఆ చేపలు వండుకునేటప్పుడు ఆ చేపలో చేదుగట్టు ఏదో ఉంటుంది, చిన్నగా ఉంటుంది అంట, అది చేదుగట్టు. ఆ చేదుగట్టు కనుక కలిస్తే ఇంకా కూర అంతా కూడా ఏమైపోతుంది?
ఒక 400 రూపాయలు పెట్టి నువ్వు పెద్ద చేప పట్టుకొచ్చావు, చాలా డబ్బులు పెట్టి తీసుకుని వచ్చావు, చేప అంతా చక్కగా బాగు చేసావు, చక్కగా ముక్కలు చేసుకున్నావు, చక్కగా అన్నీ చేసావు. కానీ చేదు కొట్టు కూడా ఆ కూరలో వేసేసరికి ఏమవుతుంది, అదంతా కూడా పాడైపోతుంది. ఈరోజు మన జీవితంలో ఏది చెడుగా ఉన్నదో, మన జీవితంలో చెడ్డవి ఏమో అవి మనం తొలగింపజేసుకోవాలి. వాటిని కనుక మనము కలిగి ఉంటే అది చిన్నదైనా సరే, చెడుతనమైన చిన్నదైనా సరే ఏమవుతుంది, మన జీవితాన్ని అది నాశనం చేస్తుంది. షర్ట్ అంతా బాగుంది, ఎక్కడ చిన్న చిరుగు ఉంది, ఆ చిన్న చిరుగు ఏమవుతుంది, ఆ చిన్న చిరుగు అందుకని అంటాడు చిలికి గాలివాడైంది అంటారు కదా, ఆ చిన్న చిరుగు మొత్తం నీ వస్త్రం అంతటిని కూడా చింపేస్తుంది. అంటే ఈరోజు మన జీవితంలో చిన్న పాపాలేనండి, దీన్ని చిన్నగానేనండి, చిన్నయండి అంటే వాక్యం చెప్తుంది అది చిన్నదే కావచ్చు, అది చాలా పిసరంతా కావచ్చు, పిసరంతైనా సరే అది ఏమవుతుందో తెలుసా, మన జీవితాన్ని పతనం చేస్తుంది. కాబట్టి అందుకని ఈ రోజున పిల్లల వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే మన జీవితాలను మనము సరిచేసుకోగలిగిన వారు ఉన్నారు. ఇక 11వ అధ్యాయం కొద్దాం. 11వ అధ్యాయంలో మనము కొన్ని సంగతులు మనము ఆలోచన చేయగలిగితే, ప్రధానంగా మనము యవనుడా నీ యవనమందు సంతోషపడము. 9వ వచనంలో నీ యవన కాలముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పులను నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పులను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత 10వ వచనం లేత వయస్సును నడిప్రాయము గతించుకోను గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకును. కాబట్టి 9-10 వచ్చిన భాగాల్లో 11వ అధ్యాయంలో మనం చూస్తే చాలా విలువైన మాటలు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే వాక్యం వస్తుంది, దేవుడు నిన్ను తీర్పులోనికి తీరుస్తాడు. ఈరోజు అడిగేవారు లేరు కదా అని ఒక నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికితే బ్రతుకు, సంతోషించు, సుఖించు, ఆనందించు. కానీ దేవుడు వీటన్నిటిని బట్టి నేను తీర్పులోనికి తెస్తాడు. ఆ తీర్పు దేవుందులేండి ఏదో ఒకటి చెప్పచ్చు, ఏదో లోకంలో ఉన్నట్టుగా అని అనుకుంటే కుదరదు. దేవుడే న్యాయాధిపతి అన్నాడు, ఆయన తీర్పు దినమున మనం లెక్క చెప్పవలసి ఉన్నదనే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున పిల్లలు నీవు చేసే ప్రతి పనికి కూడా అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును కూడా పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం మీద మనము ప్రత్యక్షము కావలెను. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి మన జీవితాన్ని మనము సరిచేసుకోగలిగిన వారు ఉండాలి. ఈ రోజున నీవు నేను కూడా మనమందరం కూడా ఒకవేళ ఏదో ఈ రోజు బాగుంది కదా, ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను కదా, ఈ రోజు నేను చక్కగా బ్రతికాను కదా, ఈ రోజు నేను మంచి ఎంజాయ్ చేశాను కదా అని అనుకుంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది, దాని అంతటికి కూడా తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినమును నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. అందుకని నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొను అంటున్నాడు 10వ వచనంలో. నీ దేహాన్ని ఏదైతే చెరుపుతుందో దాన్ని తొలగించేసుకో. అది ఎంత మాత్రం కూడా నీలో ఉండకూడదు. అది ఎంత మాత్రం కూడా నీ దేహాన్ని పాడు చేసేది ఏది కూడా అది నీలో ఉండకూడదు అనే విషయాన్ని వాక్యంలో మనం చూస్తాం. ఇక చివరిగా 12వ అధ్యాయం, న్యాయంగా 11వ అధ్యాయం ఇంకా చాలా లేవైన సంగతులతో కూడిన సంగతులు ఉన్నాయి, వాటిని నేను విడిచిపెడుతూ 12వ అధ్యాయంకి వెళితే 12వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. 2వ వచ్చిన మాట మనం చూస్తాం, నీ బాల్య దినములేంది. కాబట్టి పిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుసండి. కొంతమంది అంటారు పాస్టర్ గారు పిల్లలు ఏదో సరదాగా ఆడుకుంటున్నారు కదండి, సరదాగా అల్లరి చేసుకుంటున్నారండి, వాళ్ళకి ఏం తెలుసులేండి ప్రార్థన అంటే, వాళ్ళకి ఏం తెలుసులేండి, వాళ్ళు ఏదో పాపం అలా ఆడుకోనివ్వండి, లేకపోతే వాళ్ళు అలాగా అల్లరి చేసుకోనివ్వండి. సంఘాల్లో కొంతమంది కొన్ని సందర్భాల్లో ప్రార్థనలో కొంతమంది పిల్లలు వచ్చినప్పుడు మందిరంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ మందిరంలో పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు పిల్లల్ని ఒకళ్ళు గద్దించినప్పుడు అనుకుంటారు ఈయన ఎక్కడ పాస్టర్ గారు రావాలి, పాస్టర్ గారు అంటే న్యాయంగా వాక్యం చెప్తుంది, చిన్నపిల్లలను ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానివ్వండి అని ప్రభు చెప్పారు కదా, ఇలాంటి వారిదే కదా పరలోక రాజ్యం అని ప్రభు చెప్పారు కదా, మరి ఈయనేంటి అని కొన్ని సందర్భాలు అంటారు. అంటే ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడుతుంటే, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఖచ్చితంగా సృష్టికర్త పని విషయంలో ఖచ్చితంగా ఆ బాలుడైన వాడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదు తన చేష్టల వలన తెలియజేస్తాం. బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది, కానీ శిక్షాదండము దానిని వారిని తొలివేరనే విషయాన్ని మనము వాక్యంలో మనం ఎరిగిన వారు. ఈ రోజున బాల్య దినముల్లోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే వారు ఎవరు ఉన్నారు?
తల్లిదండ్రులు కూడా ఎటువంటి వారు ఉంటారంటే, ఆడ ఇంకా చిన్నపిల్లడు కదండి అంటారు. ఆడికి అప్పుడే 20 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి, 20 ఏళ్ళు దాటేస్తాయి, మేసాల గడ్డలు వచ్చేస్తాయి. రక్షణ పొందరా, బాప్తిజం ముందు బాబు, ప్రభువులోకి రా, దేవుడిని నమ్ముకో, దేవుడిని విశ్వాసం ఉంచంటే తల్లిదండ్రులు అంటారు. వీడు రెడీ అవుతుంటాడు, పిల్లవాడు రెడీ అవుతుంటాడు. అలాగేనండి అయ్యారు, మీరు చెప్పినట్టుగా నేను కూడా రక్షణ పొందేస్తాను, బాప్తిజం పొందేస్తాను, దేవుళ్ళలోకి వచ్చేస్తాను, దేవుళ్ళలో ఉంటాను అని ఆ పిల్లవాడు రెడీ అయితే తల్లిదండ్రులు అంటారు, అప్పుడెందుకు అంత వయసు ఏముందిరా, ఇంకా నువ్వు చిన్నపిల్లడు కదా, ఇంకా బోల్డ్ అంత వయసు ఉంది, అప్పుడు పొందుదూలే కంగారే ఉంది అని తల్లిదండ్రులే ఆటంక పెట్టేంటి తల్లిదండ్రులు ఉన్నారు. అంటే ఈ రోజున నీ కుటుంబంలో ఎవడొస్తులు ఉన్నారు, 20 ఏళ్ళు దాటిపోయి ఉన్నారు, సుమారుగా 15 ఏళ్ళు దాటితే ఆల్మోస్ట్ ఇక రక్షణ భూములకు వచ్చేస్తే మంచిది. మరీ బాల్య బాప్తిజాలు కాకుండా, శిశు బాప్తిజాలు కాకుండా, ఇన్ఫెంట్ బాప్తిజం అంటారు వాటిని, ఇన్ఫెంట్ బాప్తిజమ్స్ కాకుండా బుద్ధి జ్ఞానంలో ఎరిగి, వివేచన ఎరిగి, ఏది మంచో ఏది చెడో ఎరిగిన వయసు వచ్చేసరికి సుమారుగా 12-13 సంవత్సరాల వయసులోనే పిల్లలు అర్థమైపోతుంది ఏది మంచో ఏది చెడో, దేవుడు అంటే ఏమిటో అనే సంగతులు. కాబట్టి ఆ బాల్యతనంలో సృష్టికర్తల స్మరణలు తెచ్చుకుంటే ఈ రోజున సమాజం ఎంత పాడైపోదు. ఈ రోజున సమాజంలో ఇన్ని భయంకర కార్యాలు, రేపులు కావచ్చు, హత్యలు కావచ్చు, ఎన్నో మారణ హోమాలు కావచ్చు, లేక సమాజాన్ని పాడు చేసే భయంకరమైన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే సృష్టికర్తల స్మరణకు తెచ్చుకోకపోవడం వల్ల. ఈ రోజున మన కుటుంబంలో, నీ కుటుంబంలో ఈ రోజున ఎవరైనా ఒకవేళ సంఘ వ్యతిరేక శక్తులుగా మార్చబడిన వారు ఉంటే, అనగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవారుగా ఉంటే, అనగా సమాజాన్ని పాడు చేసేటి వారుగా ఉంటే, త్రాగుడుకు బానిసలై, లేకపోతే భయంకరమైన చెడువాట్లకు బానిసలై ఉంటున్నారంటే వారు ఏమవుతున్నారు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవట్లేదు. నన్ను సృజించిన వాడు గొప్పవాడు, నాకు సమస్త అవయవాలను కూడా ఇచ్చాడు, మంచి అవయవాలు నాకు దేవుడు ఇచ్చాడు, మాట్లాడడానికి, చూడడానికి, వినడానికి, వాసన పీల్చడానికి, ఇవన్నీ నడవడానికి, తాకడానికి, ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మనుషుడు ఎరిగిన వాడు ఉంటాడో వాడు దేవుని విషయంలోనికి ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఈ రోజున పిల్లలు అనేక మంది ఈ రోజున బాల్య దినములలో కాకుండా ఎప్పుడు వృద్ధాప్య దినాల్లో సృష్టికర్త స్మరణ తెచ్చుకునే వారు ఉన్నారు. ఏమండి, అందుకని బలమంతా పోయిన తర్వాత కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఏమండి వంగుతూ నడుస్తూ ఏమండి దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు కళ్ళన్నీ బాగున్నప్పుడు, ఒక మంచి పాట పాడతారు, ఆ పాట నాకు జ్ఞాపకం లేదు కానీ, కళ్ళు బాగున్నప్పుడు గ్రంథాన్ని చదవలేకపోయి, ఇప్పుడేమో చదవాలనున్నా కానీ కళ్ళు దృష్టి లేదన్నాడు. దేవుని వాక్యం వినాలనిపిస్తుంది, దేవుని వాక్యం నా చెవులు బాగా పనిచేసినప్పుడు వినగలిగే పరిస్థితి ఉన్నప్పుడు నేను వాక్యాన్ని వినలేదు, కానీ ఇప్పుడు వినాలని ఉంది, కానీ ఇప్పుడు వినడానికి నా చెవులు పనిచేయటం లేదు. ఇప్పుడు నేను నా నోటి నుండి దేవుని మాటలు అనేక మందికి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నా నోరు సహకరించట్లేదు. అంటే మీరు గమనించండి, ఈ రోజున నేను నా చేతిలో ఒక బైబిల్ పట్టుకుని ఉండాలనుకుంటున్నాను, కానీ నా చేతులు ఇప్పుడు దాన్ని సహకరించాలి. అంటే బలమంతా పోయింది, కడు దృష్టి అంతా పోయింది, వినికిడి శక్తి అంతా కూడా పోయింది. అలాగే ఇక కంఠస్వరం కూడా సరిగా అది రావట్లేదు. పాట పాడదామనుకుంటున్నాను కానీ కంఠస్వరం రావట్లేదు. అంటే అన్నీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక మన శరీరం బోరుకు వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుడా అని అనుకునే పరిస్థితి ఉన్నారు. బాల్యతనంలో సృష్టికర్త స్మరణ తెచ్చుకోలేకుండా అపవాది ఏం చేస్తానంటే వాడిని పాడు చేస్తున్నారు. మీరు పిల్లలు కదా ఆడుకుంటారా, కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను, మీరు శుభ్రంగా ఇంట్లో టీవీ పెట్టుకుని చూడండి, ఎవరు కొట్టుకోకుండా ప్రార్థనకి వెళ్ళి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండండి అంటారు. అంటే నీ పిల్లలను నీతో పాటు దేవుని సన్నిధికి తీసుకుని వస్తే దేవుని సన్నిధిలో వారు ఎలా ఉండాలో, దేవుని మందిరంలో చిన్నగా దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో అవన్నీ నేర్చుకునే వారు ఉంటారుగా. అంటే ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులే కావాలని తమ పిల్లల్ని టీవీలు చూడమని, లేకపోతే ఆడుకోమను, ఈ రోజున ప్రార్థనకు దూరం చేసేటి వారు ఉన్నారు. తద్వారా పిల్లలు వారు ఎటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారంటే లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. జాగ్రత్త. ఈ రోజు అందుకని బాలు త్రోవడం వాడికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోవడం ఎందుకు వాక్యం వస్తుంటే వాడిని నువ్వు నేర్పాలి. వాడిని నేర్పించకపోతే వాడు పెద్దవాడిన తర్వాత వాడు నీకు బాధను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా ఈ వాక్యాన్ని ఉంటున్న మనం అందరం కూడా నీవు నీ బాల్యదనం నుండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోగలిగావా? అలా తెచ్చుకునే ప్రయత్నం ఎప్పుడైతే ఒక వ్యక్తి చేస్తాడో
ఖచ్చితంగా అతని జీవితం బాగుపరచబడుతుంది, సమాజానికి మేలుకరంగా మార్చబడతాడు, అనేక గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజున సమాజంలో అనేకమైన భయంకరమైన కార్యాలు జరగడానికి కారణం ఒకే ఒక కారణం, వాడు దేవుణ్ణి తెలుసుకోకపోవడం, దేవుణ్ణి ఎరుగకపోవడం, దేవుడిని విశ్వాసం ఉంచకపోవడం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండకపోవడం. ఇక ఇందులో ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు 12వ అధ్యాయంలో. అందులో ఇంకా మనం ఒక మాట మనం చూస్తే ఇందులో అన్నాడు, సమస్తం వ్యర్థమని ప్రసంగం చెప్తున్నాడు. సమస్తం వ్యర్థము అనే విషయాన్ని మనము వింటున్నాం. ఇక చివరిగా ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత ఒక్క మాటతో ముగిస్తున్నాడు. ఏంటంటే 13 ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏదంతా విన్న తర్వాత, ఒక గంట సేపు ప్రసంగం విన్నా, ఇన్ని రోజులు ప్రసంగం విన్నా, నువ్వు ఎంత వాక్యం విన్నా, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుండవలను మానవ కోటికి ఇదియే విధి. ఈ రోజున సమస్త మానవాళికి ఉన్న ఒకే ఒక విధి ఏదేనంటే, ఒకే ఒక పని ఏదేనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించినాడు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని ప్రసంగం ముగిస్తున్నాడు. ఈ రోజున ఒక ముగింపుగా నీవు నేను కూడా, నువ్వు ఏమి చెయ్యి అయితే నువ్వు ఏమై ఉండాలట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా నువ్వు ఏమి చేసినా అది వ్యర్థమే. అందుకనే ఎందుకు ప్రసంగి వ్యర్థము సమస్తం వ్యర్థం అన్నాడు అంటే, ఈ రోజు పిల్లల వాక్యాన్ని బట్టి మనం గమనించగలిగితే అంతా వ్యర్థమే. నువ్వు సంపాదించకపోయినా, నువ్వు జ్ఞానవంతుడైనా అజ్ఞానమైన ఏమైనా అంతా వ్యర్థమే. ఈ భూమి మీద నువ్వు సంతోషంగా ఉన్నా అది వ్యర్థమే, దుఃఖంతో ఉన్నా అది వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది వ్యర్థమైనది కాదు. అందుకనే ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలను వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు ఉండడని కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:50 మనం చూస్తున్నాం. ఈ రోజున పిల్లరా, నీవు నేను మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది వ్యర్థము కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరిస్తే అది ఎంత మాత్రం కూడా వ్యర్థం. ఈ రోజున ప్రతిరోజు కొన్ని సందర్భాలు అంటారు, నవజన్ గారు ప్రతిరోజు మీరు వాక్యం ఎవరైనా వింటున్నారండి? నేను చెప్పే ఒకే ఒక సమాధానం, వారు వినునను వినకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకోవాలి. ఒక్క మాట అయినా ఒక వ్యక్తిని మారుస్తుందేమో. ఒక రోజు కాకపోతే రెండో రోజైనా, ప్రతిరోజు ఇలాగనే ఏదో ఒక మాట, ఏదో ఒక వాక్యం అది ఒకళ్ళని నిన్ను తాకుతుందేమో, అది నన్ను బోధించే నాకు తాకుతుందేమో. ఇలాగనే అనుదినము ఇలాగనే ఈ మాటలు చెప్పడం వల్ల నా మట్టుకు నేను అనేకమైన విషయాలను తెలుసుకోవడానికి, అనేకమైన సంగతులు దేవునికి వాక్యం ద్వారా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాను. ఈరోజు నీ వాక్యం ఉంటే నీవు నేను కూడా మనము ఏది చేసినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, అదే ఇంకా మనకు విధి. ఇంకా అంతకు మించినటి పని, అంతకు మించినటి కార్యం మరొకటి లేనే లేదు. అందుకని తన వారితో అంటున్నాడు 14 గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీర్పున్నదనే విషయాన్ని నువ్వు గుర్తిరిగి భయభక్తులు కలిగి ఉండు. దేవుని విశ్వాసం ఉంచు. ప్రార్థన చేసి ముగించుకుందాం. దేవుని చిత్రంతో మనలో రేపటి దినం నుండి పరమగీతము పుస్తకం ప్రారంభమవుతుంది. ఆ పరమగీతం నుండి మనం దేవుని యొక్క వాక్యను మరియు లోతుగా మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడని మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడని మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొచ్చాం. మహోన్నతున ఈ రాత్రికాల ఎడుదల ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించిన భాగ్యం దయచేశారు. మరి ముఖ్యంగా నేటితో ప్రసంగ గ్రంథం ముగించడానికి మీరు చూపించారు. ఎన్నో సంగతులు మేము వినవలసిన వారు ఉన్నా, మాకున్న సమయాన్ని బట్టి కొన్ని సంగతులు మేము విన్నాం. విన్న ఈ సంగతుల నుండి మరియు మేము మీ ఎడల భయభక్తులు కలిగి మాత్రం మీ యొక్క కట్టడలు మేము అనుసరించి నడుచుకుంటూ మా జీవితాన్ని ఈ లోకంలో మాత్రం సార్థకం చేసుకునే భాగ్యాన్ని కానీ మేము మాకు దయచేయాలని ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మాత్రం అనేక మంది వ్యసనాల చేత బంధించబడిన వారు ఉన్నారు, అనేక మంది త్రాగులకు బానిసలైన వారు ఉన్నారు, అనేక చెడులవాట్లకు బానిసైన వారు ఉన్నారు. వారందరూ మార్పు చెందిన తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి దేవ సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాం. అనుదినము ప్రతిదినము జరుగుతున్న కూడికలు మాత్రం జయకరంగా జరిగిస్తున్నారు. మీకు వందనాలు. ఎందరైతే నాతో ఈ కార్యక్రమం పాలు పొందుతున్నారు వాళ్ళందరినీ దీవించండి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించండి. కుటుంబాల్లో ఉన్న
మా తండ్రి భయంకరమైన పరిస్థితులను తండ్రి విడిపించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానమునైనా, సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదం, అభివృద్ధిని మా ప్రతి కుటుంబానికి తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. బలహీన ఉన్న బిడ్డలు మీరు బలపరచండి, లేవనెత్తండి. థర్డ్ వేవ్ ప్రభావం మా తండ్రి విషయం కొరకు ప్రార్థన చేస్తాం. థర్డ్ వేవ్ మాత్రం ప్రమాదకరంగా మారకుండా మీ సాంకము నడిపించండి, మీ కృపలో బలపరచండి. త్వరలో ఇక భయంకర వైరస్ నుండి మేమందరం కూడా సంపూర్ణంగా విడుదల పొందగలిగే భాగ్యాన్ని దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. దిగువ మా దేశంలో అనేక మంది మా ఈ వైరస్ ప్రభావం అనేక మంది తమ వ్యాపారాలు నష్టపోయిన వారు ఉన్నారు, తమ ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు. మా తమ కుటుంబంలో ఎన్నో సమస్యలతో మా తన పూట గడవని పరిస్థితులు ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు మీరు సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తాం. అతను మీకు వందనాలు. ఇలాగ నడదిన మీ మాటల ద్వారా మేము బలపరచబడడానికి, ధైర్యపరచబడడానికి, ఆదరించబడడానికి, మరియు మీ వాక్యంలో ఎదగడానికి తని మీరు మాకు ఇస్తున్న భాగ్యం బట్టి మీకు వందనాలు. మీ దాసుగా మీరు నన్ను నిలబెడుతున్నారు, మీకు వందనాలు. మీ మాట ప్రకటించడానికి తని మీరు నన్ను బలపరుస్తున్నారు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో మా అనేక మంది ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఈ మైక్ షో ద్వారా అనేక మంది బిడ్డలు మా మీ మాట విన్నట్లుగా సాయం తెచ్చండి. ఈ కార్యక్రమాలకు ఆటంకాలు కలిగింపజేస్తున్న వారిని దయతో మీరు క్షమించమని, మన్నించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అందులో చిన్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. దయతో వారిని మీరు మన్నించండి, క్షమించండి. కానీ వారి ప్రార్థనా సమయంలో వారు ఎటువంటి అల్లరితో కూడిన ఆలోచనలు వారు కలిగి ఉండకుండా, అల్లరితో కూడిన ఆటపాటలు వారు కలిగి లేకుండా తన బిడ్డలకు దేవ మీరు మార్పును తెచ్చుకొని, మారు మనసు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. అతన్ని మీకు వందనాలు. మౌనతను మా గ్రామాన్ని, గ్రామ నాయకులు, దేశమును, దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించండి. వారు మంచి పరిపాలన మాకు అందించినట్టుగా సాయం తెచ్చండి. మా తండ్రి వాతావరణం కలుగుతున్న అనుకూల పరిస్థితి మాత్రం త్వరలో దూరపరచండి. మీ కృపలో బలపరిచి మంచి వాతావరణం మాత్రం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, మరి మాత్రం వైరస్ ప్రభావాన్ని తను మీ కాపుదని, మీ భద్రత మా అందరి నుంచి నడిపించండి. మీ కృపలో బలపరచండి దేవ. ఈ దినపు మా పరిపాట్లు, మా ప్రయాణాలు దేవ అన్ని విషయాల్లో మాత్రం మేము తోడుగా మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని కనికరించారు. మీకు వందనాలు వేసుకుంటాం దేవా. మమ్మల్ని మీ కృపలో బలపరుస్తున్నా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాల్సిన మాత్రం మాకు అందరికీ దేవస్థకుడు దయచండి. మేము వేకులు లేచి దేవా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం దయచండి. మీ చిత్తం మీకు ఇష్టమైతే మరలా మేము రేపటి మాత్రం అడుగుదిన ప్రార్థన కూడి మేము పాల్పొందుకుని దేవా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తని మేము మాకు దయచండి. మా ప్రార్థన మన్నించి, మా పాపం క్షమించి, మా చేసిన ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన ఉందర ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.